సార్ మీరు చూసే ఉంటారు జీవోస్ని ఇది డీవియేట్ చేయటం కావచ్చు, ఇంతకుముందు మాట్లాడిన విషయం వ్యతిరేకంగా కావచ్చు. వాట్ యూ థింక్? మనస్సాక్షి లేని ఇలాంటి దొంగల గురించి ఏం మాట్లాడతాం? అన్యాయం కదా ఇది చాలా. ఈ మధ్యలో చూడండి, సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటి సంబంధం? కలవకపోయినా ఒక బంధం ఏర్పడుతుంది కదా, మన కథల మూలంగా, మన ప్రతిభ మూలంగా. ఈ మధ్యలో మీరు ఈ హరిహర వీరమల్లు కానీ, లేదా మనం కన్నప్ప కానీ, లేదా గేమ్ చేంజర్ కానీ, లేదా మణిరత్నం గారి థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఎలివేషన్స్ ఏంటి మీది? చెత్త సినిమాలని తీసిన మీకు తెలీదా? ఎవరికి అమ్ముతున్నారు? ఇంతకుముందు ఒక సినిమాలు ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, ఇంకొక పెద్ద పెద్ద డైరెక్టర్ కానీ, బాపు గారు కానీ, ఎవరైనా మంచి మంచి సినిమాలు వస్తుంటే ఒక ఎదురు చూపుండేది. మీరు చేస్తున్నది నమ్మక ద్రోహం కాదా? నమ్మక ద్రోహం అంటారు. నమ్మక ద్రోహమే కదా. ఇప్పుడు బాహుబలి లాంటి ఒక సినిమా రాజమౌళి గారు తీస్తే అది ఎలా ఆడింది? అదొక ట్రెండ్ సెట్టింగ్ చేసింది. కరెక్ట్. బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ మనం కూడా తెలుగు వాళ్ళు వెళ్ళొచ్చు. అదే మేము చేస్తున్నామని మీరు బయలుదేరి ఎలాంటి సినిమాలు ఇస్తున్నారు? ఇచ్చి ఎలాంటి దోపిడీ చేస్తున్నారు? ఎవరిని దోపిడీ చేస్తున్నారు? మీ ఫ్యాన్స్నే కదా. కరెక్ట్. మీకోసం బట్టలు చించుకునే వాళ్ళకి మన రీసెంట్గా ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ టికెట్ రేట్ల గురించి మాట్లాడితే రామ్ గోపాల్ వర్మ గారు మన మధ్య ఉన్న అద్భుతమైన మేధావి కదా, ఆయన గురించి నాకు చాలా గౌరవం. ఆయన ఒక మాట చెప్పాడు, లేదండి ఇడ్లీ ఒక చిన్న రోడ్డు పక్కన ఉన్న కొట్లో 20 రూపాయలు అయితే ఒక 5 star హోటల్లో 100 రూపాయలు అవుతాయి కదా.